మనం తేరు మైదానంలో ఉన్నాం. ఇప్పుడు 6 అవుతుంది టైం. ఈరోజు తారీఖు వచ్చేసి 16వ తారీఖు. ఇక్కడ చూస్తే వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ పనిచేస్తుండ్రు. ఇక్కడ మన ఫుట్బాల్ గ్రౌండ్ ఇది. పిల్లలు ఆడుకోవడానికి కొద్దిగా బాగుంటుందని వాళ్ళు కష్టపడి చెత్త ఏరుతుండ్రు అన్న. ఇట్లా చూపాను వాళ్ళని. ఆడవాళ్ళు ఉండ్రు, ఇక్కడ మగవాళ్ళు కూడా పని చేస్తుండ్రు. మళ్ళీ ఏంది విశేషాలు, వాళ్ళ పని ఏంటి అని త్వరగా తెలుసుకుందాం. ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గ్రౌండ్లో మట్టి ఎలా ఉందో చూడండి, గుంతలు గుంతలు నీళ్ళు ఆగడం జరిగింది. ఆడ వర్క్ ఎలా చేస్తున్నారు అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. తేరు మైదానంలో ఎలా ఉన్నాయి గుంతలు, మళ్ళీ ఈ గుంతలకి ఎవరు స్పందిస్తారు? గ్రౌండ్ వాళ్ళు స్పందిస్తారు, లేకపోతే మున్సిపల్ కమిషనర్, లేకపోతే ఇక్కడ ఫుట్బాల్ స్టేడియంకి ఇక్కడ గద్వాల్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఏమైనా స్పందిస్తారో మనకు తెలియదు. ఇక్కడ చూస్తే ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ఆడవాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ స్టేజ్ పైన ఇక్కడనే బీఆర్ఎస్ మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్ మీటింగ్ తర్వాత వీళ్ళందరూ వాళ్ళ మున్సిపల్ వర్కర్స్ ఆ డ్రెస్ వేసుకొని మరీ క్లీన్ చేస్తున్నారు జాకెట్స్. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి. మొత్తం కుప్ప చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఆడ కుప్ప కనపడుతుంది, ఈడ కుప్ప కనపడుతుంది. ఇట్లా కుప్పలు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మగవాళ్ళు వచ్చి ఆడ సంచుల నుంచి ఎత్తుకొని పోతారు. ఆడ వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఫస్ట్ అక్కడనే ఊడ్చారు. ఇక్కడ చూస్తే ఆడవాళ్ళు ఊడవడం జరుగుతుంది. చూడండి ఎంతమంది ఊడుస్తున్నారో. ఈ బ్లూ డ్రెస్ వేసుకున్న అతని జవాన్. కొన్ని ఏరియాలకు వార్డులకు హెడ్. ఇతని ఆర్డర్స్ వల్లనే వీళ్ళు ఇలా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇతని వచ్చి క్లియర్గా చెప్తాడు ఎక్కడెక్కడ క్లీన్ చేయండి ఇది అని. వాళ్ళను ఒక టీచర్ లాగా స్టూడెంట్స్కి ఎలా టీచర్ చెప్తారో అలా జవాన్ చెప్తారు. దగ్గరుండి చేపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జవాన్లు కొన్ని ఏరియాలకు, కొన్ని వార్డులకి 8 వాళ్ళకు ఒకరు ఉంటారంట, 5 వాళ్ళకు ఒకరు ఉంటారంట, 3 వాళ్ళకి ఎట్లా జనాభా పరంగా ఉంటారా మళ్ళా అనేది మనకు తెలియదు. ఇక్కడ అక్కడ కూడా జవాన్లు ఉన్నారు, చూడొచ్చు మనం. వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూపిస్తా. వాళ్ళు కూడా జవాన్లే. అలా వచ్చేసి 5 గంటలకి ఎక్కుతారంట డ్యూటీ. ఫస్ట్ అటెండెన్స్ ఉంటుందంట. అటెండెన్స్ వచ్చేసి జవాన్లు అటెండెన్స్ వేస్తారంట. వేసిన తర్వాత వాళ్ళ పని చేస్తారంట. ఇప్పుడు 5 to 10 అంటే 10 గంటల వరకు పొద్దుగాల పని చేస్తారు రోడ్లపైన. మిగతా కార్యక్రమం గురించి కూడా తెలుసుకుంటా. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి 2 గంటల నుంచి 5 గంటల వరకు. ఇప్పుడు ఆడ చూస్తే మనకు జవాన్లు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమేమి విశేషాలని క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మగవాళ్ళు చెత్త ఎలా ఏరుతున్నారు చూడండి సంచుల్లో. ఈ సంచులు ఎలా ట్రాక్టర్ పైన వేసుకోపోవడం జరుగుతుంది. మంచిగా మనం ఇలా చూడొచ్చు ఎలా సంచులలో నింపారో. మొత్తం కూరగాయలే, సంతది ఇవి. ఇది ఆవులకో గీవులకో పెడితే మంచిది. ఈ కూరగాయలు మనుషులు కూడా తినొచ్చు, కానీ ఊరికే ఆగం లేపి ఇట్లా పారేసిపోతారు. మున్సిపాలిటీ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఏడన్నా చూసుకో సంచులు పారేసిపోయినారు. అదే తక్కువ ఎక్కువ వేస్తే కూరగాయలు మంది పిల్లలు ఉన్నవాళ్ళు తల్లులు ఉన్నవాళ్ళు తలుస్తుంటారు కదా. ఈ బెండకాయలంట ఇవాళ చూనిక కొద్దిగా బాగాలేవనా? బాగాలేవని కాదు, ఇదేమైంది మట్టి అంటే ఇట్ అయింది. బాగుంది కదా, మంచిగా ఉంది. ఇక్కడ అక్కడ ఒక అన్న ఎక్కడం జరిగింది. ఇప్పుడే కొత్తగా ట్రాక్టర్ వచ్చింది ఇక్కడికి. ఇక్కడ చూడొచ్చు మనం తేరు మైదానంలో ఈ ట్రాక్టర్ ఇప్పుడే వచ్చింది, చెత్త వేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెజిటేబుల్స్ మరియు బీఆర్ఎస్ కార్యక్రమం చెత్త కూడా ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది ఈరోజు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళ మీటింగు మరియు సంత జరగడం వల్ల ఒకేసారి ఇంత చెత్త రావడం జరిగింది. ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా రాబోతున్నారు. ఇప్పుడు టైం అయ్యింది, ఇంకా ఆడపిల్లలు రావడం జరిగింది. అక్కడ చూడవచ్చు మనం దూరం నుంచి. అక్కడక్కడ పిల్లలు తిరుగుతున్నారు. ఇంకా విశేషాలు మాట్లాడదాం అంటే బ్లీచింగ్ పౌడర్ వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ వచ్చేసి మనకు అవసరం ఉన్న కాడ వేస్తారంట. మరియు మన మస్కిటో స్ప్రే అక్కడక్కడ కొడుతున్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ మన అది తెలుగుపేట దాదరిపల్ల బీచ్ కాలనీ అది కొట్టనిగా పోయింది. దోమ ఈగలు రానట్ట ఒక్కొక్క ఏరియా నుంచి దోమల మందు కొడుతున్నామని చెప్పడం జరిగింది. వచ్చేసి వీళ్ళ జీతం 1,00,000 వరకు కూడా పోయిందంట. మళ్ళీ ఆ విశేషాల గురించి 1,60,000 కాడికి వయసు రాసి రోడ్డు పుణ్యాన పర్మనెంట్ చేసిపోయినా. జవాన్లకు కూడా పోతుందా, మామూలు వర్కర్లకు కూడా పోతుందా? కొంతమంది జవాన్లకి కాదు, ఊత గేటు తెరిచే వాళ్ళకి కూడా మున్సిపాలిటీ కాడ గేటు తెరుచుకుని ఊత వాచ్మెన్ చూసుకున్న వాళ్ళకి కూడా 1,60,000 కాడికి ఉంది జీతం.
ఇలా వైఎస్ రాజశేఖరుడు ఇప్పుడు ఆయన చేసిపోయినాడు ఆయన. ఎమ్మెల్యేకి కూడా రాదనుకుంటా కదా. అంటే ఆయన ఎమ్మెల్యేకి కూడా రాదంటే ఆయన హోదా. హోదా పట్టి చాలా మందికి చేసిపోయినాడు. 60-70 మంది చేసిపోయినాడు గద్వాల. వచ్చేసి వీళ్ళు ఎలా ఎక్కడం జరుగుతుందంటే మున్సిపల్ కమిషనర్ లేకపోతే కలెక్టర్ ద్వారా ఎక్కడం జరుగుతుందంట. వీళ్ళు అప్లికేషన్ లాంటిది ఇస్తారంట, తర్వాత వాళ్ళు ఆలోచించి తీసుకోవడం జరుగుతుందంట జీతంలోకి. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు. జగన్ వచ్చేసి కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళు కూడా ఆర్డర్లు ఇస్తే ఎక్కించుకోవడం జరుగుతుంది ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేయడానికి. వాళ్ళ జీతం వచ్చేసి 16,000 దగ్గర. కొద్దిగా వాళ్ళు చేసే పనికి కొద్దిగా జీతం మనకి ఎక్కువ అనిపించినా వాళ్ళు చేసే పని అట్లుంది. చూడొచ్చు మనం, 1,00,000 పైన కూడా ఉందంట జగన్ అన్న చెప్పడం జరుగుతుంది. ఇంకా మనకి ఏమైనా ఆర్డర్స్ వస్తాయా కమిషనర్ నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఇలాంటి క్వశ్చన్లు అడగడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ నుంచి జవాన్కి చెప్తారంట, జవాన్ వీళ్ళకి చెప్పడం జరుగుతుందంట. ఇక్కడ ఇప్పుడు మిగతా విశేషాలు జగన్ అన్న చెప్తాడు. ఇక్కడ తేరు మైదానం కొద్దిగా చూడండి, దూరం నుంచి ఇట్లా చూడండి అన్న, ఇట్లా చెప్పమా. ఇక్కడ చూడండి ఎలా పని చేస్తున్నారో తేరు మైదానం, అక్కడక్కడ ఎలా ఉందో. మీటింగ్ కూడా జరిగింది. ఎక్కడెక్కడ వర్క్ చేస్తారో అక్కడ అడ్రస్ మరియు ఏరియా పేరు పడడం జరుగుతుంది. చూడొచ్చు మనం, ఇలా ఎన్నో ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా ఏరియాకి ఉంది. అక్కడ ఏరియా పేర్లు కనపడుతున్నాయి మనకు క్లియర్గా. జీపీఎస్ కెమెరా అంట, అక్కడ అడ్రస్ పడడం జరుగుతుంది. డేటు, అడ్రస్ అన్ని టైం కూడా ఉంటుందంట. ఓకే, మన ఏరియాలో కూడా ఊడుస్తున్నారని చెప్పడం జరిగింది. ఇంకా మంచిగా ఊడ్చాలి ప్రతి తాళ్ళ అని చెప్పడం జరిగింది. నేను చూడండి పండ్లు వదిలేసిపోయారు, అక్కడ చూస్తే చెట్లు వదిలేసిపోయారు. అన్న మళ్ళా ఏమన్నా మర్చిపోయినారా? అదే మర్చిపోయినారో ఏమో. ఇది ఎత్తుకుంటూ వస్తారా? ఇలా ఎత్తుకుని వస్తే మంచిదే, ఎత్తుకుని వాడుకుంటే అట్టే పెట్టిపోతారు. వాడ సత్తా ఉంది, ఇలా పండు బారేసిపోయినారు. అంత మంచి ఎత్తుకుని వాళ్ళ ఏడ ఊడిసినారు చూడు. ఆ ఊడిసల్లా నీటి ఊడిస్తే చెట్టు ఉందని 10 మంది వచ్చి చూస్తుంటారు. మొత్తం ఊడిసినట్టు పోయినారు. అది స్టేజ్ పక్కన మంచిగా ఉండాలి. టేస్ట్ మున్సిపాలిటీలో ఉన్నాం, మున్సిపాలిటీలోనే ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ బాయి చుట్టూ ఎలా మలిచాయి చూడండి, చెట్లు గిట్లు మొత్తం గడ్డే పెరగడం జరిగింది. మళ్ళీ మున్సిపాలిటీలోనే ఇలా ఉంది పరిస్థితి. మళ్ళీ పెద్ద హాస్పిటల్లో కూడా ఇలానే ఉంది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. పెద్ద హాస్పిటల్ బయట ఇక్కడ చూడండి కొద్దిగా బావి క్లీనే ఉందని చెప్పుకోవచ్చు. అంతో ఇంతో అక్కడక్కడ చిన్న చెత్తలు కనపడుతున్నాయి, కానీ బావి చుట్టూనే కొద్దిగా చెట్లు పెరగడం జరిగింది. మళ్ళీ ఏం పని చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మనకు జగనన్న చెప్తాడు. జగనన్న వీళ్ళు పని చేస్తున్నారా? ఇంత గిసువు బాగా ఊడుస్తున్నారు. ఆ గడ్డి క్లీన్ చేస్తే చెట్లు అవి నీటి పెడితే మంచిగా చేస్తారు, కానీ పోతే పట్టిస్తుండడం లేదు. మళ్ళీ గద్వాల్ మున్సిపాలిటీనే ఇలా ఉందన్నా, ఇంకా వీళ్ళకి ఎట్లా నమ్ముతారన్న మనుషులు? అదే మున్సిపాలిటీ ఇంత ఉంటే బయట ఎట్లా నమ్మాలా ప్రజలు? నీటి పెడితే మనం కూడా అవకాశం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నీటి పెట్టాలని 10 మందికి చెప్తాం. చూడండి గడ్డి ఇది, అవి వచ్చేసి పూలకు సంబంధించిన చెట్లు. ఇక్కడ మొత్తం గడ్డి అని చెప్పుకోవచ్చు. అక్కడ దూరంకి వెళ్ళి చూపిస్తా గడ్డి, అదంతా అక్కడ ఉండేదంతా గడ్డే. మళ్ళీ ఎందుకన్నా ఎన్ని రోజుల తర్వాత తీసుకుంటారు చర్య? నాకు తెలిసిన ద్వారాకి అయితే నీటిని జాత అంటే కేసులన్న ఉన్న దిగిపోయిన కాడ నుంచి దీన్ని పట్టిస్తుండడమే లేదు. కేసులన్న దీనికి చైర్మన్ ఉన్నప్పటి నుంచి పట్టిస్తుండడం లేదు కదా. ఆయన చైర్మన్ అయినా అంతా దీన్ని చాలా పట్ట అనిపిస్తాడు. అంతవరకు వీళ్ళు పట్టించుకోవడం లేదు. కమిషన్ అంటే వేరే లీడర్స్ పట్టించుకోరంట? పట్టించుకోవడం దానికి ఉంది. పట్టించుకుంటే లీడర్స్ మున్సిపల్ చైర్మన్ పట్టించుకోరా? పట్టిస్తున్నారు. ఇట కేసులన్నా వస్తే దీనికి ఎడ్డు ఏమో. ఓకేనా, చేపలు కూడా ఉన్నాయండి. దోమలది స్ప్రే కొట్టేది ఎలా ఉందో ఇక్కడ ఆఫీస్లోనే ఉంది. మళ్ళీ ఎందుకు వాడట్లేదు అనేది మనకు అడగలేదు. ఇక్కడ ఆఫీస్ అని చెప్పుకొచ్చింది. చూడొచ్చు మనం, అది మనుషులు ఎవరైనా చనిపోతే వేసుకపోవడానికి ఒక వెహికల్. ఇక్కడ పొక్లిన్ కూడా ఉంది. పొక్లిన్ పురపాలక సంఘం గద్వాల్ పొక్లిన్ కూడా ఉంది. అవసరాన్ని బట్టి ఇవన్నీ వెహికల్స్ వాడడం జరుగుతుంది. అలా ఇక్కడ వెహికల్స్ ఎందుకు అలా ఇట్లా ఉన్నాయి, సమంగా వాడట్లేదు. రావడం లేదు. ఇవి బండ్లు చెడిపోతే చేపిస్తున్నకే లేదు. అన్నీ చేపిస్తే అన్ని వాళ్ళు పంపిస్తే నీట్గా ఉంటుంది. రోజు ఇన్ని బండ్లు 4 బండ్లు అంటే వాడికి బండికి వచ్చేసి 2 వాళ్ళు అయినా 8 వాళ్ళు క్లీన్ అవుతాయి రోజు. అలా వీళ్ళైతే అలా ఇవి మున్సిపాలిటీవేనా సామాన్?
ఈ మున్సిపాలిటీ ఎప్పుడైనా మీటింగ్ జరిగితే వాళ్ళు వేసుకోవడానికి మీటింగ్ కోసం గోడలు గీడలు పలిగిపోవడం జరిగి లైట్ వేయడానికి అక్కడ మంచి ఎక్కుతారు అనుకోండి. ఎలా పని చేస్తున్నారో మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారో అని. మొత్తం చెత్త గిత్త ఎత్తడం జరుగుతుంది. ఇలా ఉంది పరిస్థితి ఓల్డ్ బస్ స్టాండ్లో. థ్యాంక్ యూ, సెలవు తీసుకుంటున్నాను. బాయ్.